ప్రతి జీవితం అంటే ప్రతి క్రైస్తవులే కాదు కానీ ఎవరైనప్పటికీ ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక సమయంలో ఏదో విధంగా మనకు అనేకమైన వేదనలు శోధనలు మనకు కలుగుతుంటాయి. అటువంటి సమయాలలో మన దావీదు మనకు ఒక మంచి మాదిరిగా మనం దావీదుని పెట్టుకోవచ్చు. తన కలిగినటువంటి ఆలోచన బట్టి తను మాట్లాడినటువంటి 121 కీర్తనలో సంకీర్తనలో మొట్టమొదటి వచనం గమనిస్తే అక్కడ చెప్తున్న మాట కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చిన. అద్భుతమైన అంటే తనకు తాను ప్రశ్న వేసుకున్నాడు. తనకు కలిగినటువంటి బాధలు, తనకు కలిగినటువంటి ఏ సమస్య అయినప్పటికీ, తను ఏ స్థితిలో ఉన్నప్పటికీ తనకు తాను వేసుకున్న ప్రశ్న ఏంటంటే నేను కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని ఆయన అద్భుతంగా అంటే తనకు తాను ప్రశ్న వేసుకోవడమే కాదు కానీ రెండవ వచనం కనుక గమనిస్తే యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టెలే. తనకు తానే కూడా ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ గా మనం చూస్తున్నాం. మొట్టమొదట తనకు కలిగినటువంటిది ఏంటంటే కొండల తట్టు కన్నులెత్తుచున్నా నాకు సహాయము ఎక్కడ. తనకు తాను ప్రశ్నించుకోవడమే కాదు కానీ తనకు తాను కూడా ఇంకా తనకు తాను జవాబు చెప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏదైతే తనకు ప్రశ్న తలెత్తిందో ఆ ప్రశ్నకు తగిన రీతిగా ఎవరు అని చెప్తున్నాడు, యెహోవా వలనే మాకు సహాయం. ఈ రోజు నువ్వు నేనైనప్పటికీ మనుషులను ఆశ్రయించడం కాదు, రాజులను ఆశ్రయించడం కాదు కానీ మనము దేవుని ఆశ్రయించే వారికి ఉండాలి. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి కానీ ఈ బాధలు ఎవరో మనుషుల దగ్గరికి వెళ్తే మన సమస్యలు పోతాయని అనుకోవడం కాదు కానీ ఈ రోజు ఈ యొక్క 121 సంఖ్య నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే దావీదుకు మొట్టమొదట అయ్యో నువ్వు ఏ సమస్య ఉన్నా అయ్యా నా సమస్య నుంచి ఎవరు నన్ను విడిపిస్తారని ఒకవేళ నీకు అలాంటి ఆలోచన కలిగి ఉంటే రెండవది ఆయన చెప్పినటువంటి రెండవ చరణంలో చూస్తే యెహోవా వలనే సహాయము కలుగును అంటాడు. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి పిల్లలు. ఆయన ఏంటంటే పర్వతాలు కొండలను సర్వాన్ని సృష్టించినటువంటి ఎవరంటే దేవుడు. మనం ఎవరి వైపు అంటే సర్వాన్ని సృష్టించినటువంటి దేవుని వైపు మనం చూసేవారు ఉండాలి. కానీ ఆయన కొండల తట్టని ఆయన కొండల అనుభవం కలిగినటువంటి వాడు దావీదు. తన జీవిత కాలం అంతా కూడా ఆయన అరణ్యంలో గొర్రెల మీద తను జీవించినటువంటి కాలంలో మనం చూస్తాం. ఆయన ఎరుసలేము అనేకమైన కొండలు కలిగినప్పటికీ ఆ కొండల వైపు కాదు కానీ యెహోవా వలనే నాకు సహాయము కలుగును. అదే విధంగా ఆయన వాటన్నిటిని సృష్టించిన వాడు ఎవరంటే ప్రభు అయిన యేసు దేవుడే. కాబట్టి మనం ఆయనను స్తుతించాలి, ఆయనను వేడుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఆయన నీ పాదము అద్భుతమైన మాట పిల్లలు. ఈ రోజు మనం కూడా ఏ శోధన కూడా వెళ్తున్నప్పటికీ, నీ కుటుంబంలో ఎలాంటి సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితి ఎలాంటి ఆర్థికమైన పరిస్థితి కలిగినప్పటికీ, ఎలాంటి ఎవరు చేయలేనటువంటి ఇది నాకు సాధ్యము కాదేమో, ఈ సమస్యను ఎవరు తీర్చలేరమని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. కానీ దావీదు కలిగినటువంటి ఆలోచన ఎవరు ఈ సమస్య నా నుంచి తీసివేస్తారని కలిగినప్పుడు ఇది దేవుని వలనే కార్యం సాధ్యమైన విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోయే వారిగా మనం ఉండకూడదు పిల్లలు. అదే విధంగా తనకు కలిగినటువంటి దానిని బట్టి ఆయన చెప్తే ఆయన నీ పాదము తొట్టులనేయాడు. మనము విశ్వాసము కలిగిన వారమే, దాని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారమే. ఒక కీర్తనలో వాళ్ళు ఎప్పుడైతే దేవుని మందిరానికి ఆ సీయోను మందిరానికి వెళ్తున్నప్పుడు ఒక 120వ సంకీర్తన నుంచి దాదాపు 134వ సంకీర్తన ఇవి యాత్రా కీర్తనలు. వాళ్ళు ఎప్పుడైతే ఆ సీయోనుకు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు తమను తాము పరీక్షించుకున్నటకు పరిశోధించుకున్నటకు వారు పాడినటువంటి పాటలు ఇవి 15 యాత్రా కీర్తనలు మనం అంటాము. వాళ్ళు చెదిరిపోయినట్టు ఇశ్రాయేలు అది యెరూషలేముకు ఎప్పుడు వెళ్తున్నప్పటికీ, వారు అరణ్యంలో వెళ్తున్నప్పటికీ వారు దేవుని పాటలు వారు మహిమపరిచినటువంటి అలాగా చేస్తున్నటువంటి సందర్భంలో పాడుతున్నటువంటి పాటనే నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి. అదే కాకుండా 115వ కీర్తన కనుక గమని 9వ వచనంలో కూడా అక్కడ చూసినట్టు అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి. ఈ రోజు నువ్వు నేను కూడా ఇశ్రాయేలు చెప్పినటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. మనం ఎవరిని
యెహోవాను నమ్ముకొని మనం చెప్తున్నాడు. కాబట్టి మనకి ఎలాంటి శోధనలు కలిగినప్పటికీ, మరి ఎలాంటి బాధలు కలిగినప్పటికీ వాటన్నిటిని మనం దేవుని ఎదుట పెట్టేవారు ఉండాలి ప్రియులారా. ఇలాంటి సందర్భంలో ఒక వ్యక్తిని మరి అద్భుతంగా తన కలిగినటువంటి దానిని, ఎవరు జయించలేనటువంటి దానిని మరి ఆయన ఏ విధంగా మరి జయించగలిగాడు తన జీవితంలోనే మనం హిజ్కియాని ఇక్కడ చూసుకోవచ్చు ప్రియులారా. ఆయన ఎవరి మీద ఆధారపడలేదు. ఎవరు మరి ఆ వచ్చినటువంటి ఆ యొక్క సైన్యాన్ని చూసినటువంటి వాడు దాదాపు ఆయన కళ్ళెత్తి చూసినప్పుడు 185 లక్షల మంది తన సైన్యం తన ముందున్నప్పటికీ మరి తన కలిగినటువంటి ఆశ ఏంటంటే, మరి ఎప్పుడైతే యెషయా ప్రవక్త తన దగ్గరకు వచ్చి మరి తను చెప్పినప్పటికీ మరి చదివితే మనకు అద్భుతంగా 49 యెషయా గ్రంథము మరి 49వ అధ్యాయము మరి 14-16 చదువుతాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14-16. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున్నా. ఎంత అద్భుతమైన మాట ప్రియులారా. ప్రభువు నన్ను మర్చున్నాడని మనం కూడా మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి బాధలు కష్టాలు కలిగినప్పుడు, అయ్యో నేను దేవుని అంత భయభక్తులు కలిగి ఉన్నా కదా, మరి దేవుడు నాకే ఎందుకు ఈ శ్రమలను అనుగ్రహించి, నాకే ఎందుకు ఈ వేదనలు, మరి నా కుటుంబంలో ఎందుకు ఈ అనారోగ్యత, మరి నా కుటుంబంలో ఎందుకు ఈ ఆర్థికమైన పరిస్థితి అని పలుమార్లు మనం అనుకున్నప్పుడు మనకు కలిగినటువంటి ఒక తలంపు ఏమొస్తుందంటే, దేవుడు మామూలను మర్చిపోయాడేమో. కానీ మరి ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైన మాట, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచును. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. నిజంగా ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానం ప్రియులారా. కాబట్టి ఎప్పుడు కూడా మనకు కలిగిన ప్రతి సమస్యను బట్టి అయ్యో దేవుడు నన్ను మర్చిపోయినాడని అనుకోవడానికి వీలు లేదు. అని మరి స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డనైనా మర్చునేమో కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం చేసినటువంటి, మరి ఎందుకు నేను మరవడంటే మరి కింది వచనం చూస్తే, మరి చూడు మన అరచేతుల మీద నేను చెక్కి ఉన్నానంటాడు. తన స్వాస్థములతో మరి నిర్మించినటువంటి దేవుడు. మరి ఎంత శ్రేష్టమైన మాటలు పిల్లరా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనకు కలిగినటువంటి శ్రమల వైపు మనం చూసేవారు ఉండకూడదు. కానీ అది శ్రమలు ఏది కలిగినప్పటికీ మనము మరి ఏ విధంగా దావీదు మరి ప్రార్థన చేస్తున్నాడో, మరి కొండల తట్టు కన్నులు నాకు సహాయం ఎక్కడి నుంచి, యెహోవానే నాకు సహాయం అని మరి ఏలాంటి తనకు తాను మరి జవాబు చెప్పుకోగలిగాడో, మరి ఈ రోజు నువ్వు నేను ఏ ఆత్మీయమైన పరిస్థితిలో మనం ఉన్నామో మనం గమనించుకునే వారికి ఉండాలి పిల్లలు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అయ్యో మనం మర్చిపోయాడనే ఆలోచన మనకు రాకూడదు. కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన తన స్వాస్థంతో నిర్మించినటువంటి దేవుడు. మరి ఆయన చెప్పినట్టు వారైనా మనసు, ఒక తల్లి అయినా మరుస్తుందేమో కానీ మరి నేను నిన్ను మరవనని మరి వాగ్దానం చేసినటువంటి దేవుడు పిల్లలు. మరి దేవుడిని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, మరి ఆశ్రయించినప్పుడు దేవుడు అనేకమైన విధాలుగా మరి మనల్ని సంరక్షించడానికి, ఆయన మనం చేసిన మొరలను అంగీకరించడానికి, మరి మనం ఈ రోజు ఒక వ్యక్తిని మనం చూసుకుంటే ఆయన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యక్రమంగా మనకు చూసినట్లయితే ఆయన చేయలేనటువంటిది మరి మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని మరి చెప్పిన విధంగా మన యెషయా చెప్పిన విధంగా చూసినట్లయితే, మరి ఇక్కడ కూడా తన జీవితంలో జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన మనం గమనిస్తే హిజ్కియా జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాన్ని మనం ఒకసారి గమనిద్దాం పిల్లలు. అక్కడ చేసినటువంటి కార్యాలను మనం చూసినట్లయితే మరి 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయంలో కనుక మనం చూస్తే మరి అక్కడ ఒక అద్భుతమైన మాటలు మరి మనం మొదటి వచనము మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము. హిజ్కియా తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి మరి మొట్టమొదటి మనం చూసినట్లయితే మరి హిజ్కియా తన బట్టలు చింపుకొని మరి ఏమి విన్నాడంటే, మరి యెషయా ప్రవక్త తనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరైతే మరి సన్నివేశంలో రాజు ఎవరైతే మీ మీదకి యుద్ధానికి వస్తున్నాడో, ఎంత సైన్యం కలిగి ఆయన వస్తున్నాడో, మరి ఆయన వలన మీపైకి ఎలాంటి అపాయం జరగదు. ఆయన ఏ మార్గం అయితే వచ్చాడో అదే మార్గం తిరిగి వెళ్ళిపోతాడు. కానీ మీ మీద
ఎలాంటి బాణమైనను వేయడు అని చెప్పినప్పుడు తను చేసినటువంటి ఆ మాటను ఏదైతే యెషయా ప్రవక్త తనకు ప్రవచించాడో ఆ మాటను పట్టుకొని హిజ్కియా చేసినటువంటి దాన్ని ఒక రాజు అయినప్పుడు తను చేయవలసిందే. మనము భౌతికంగా ఆలోచిస్తే తన సైన్యాన్ని సిద్ధపరచుకొని మరి యొక్క యుద్ధానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ మరి ఎప్పుడైతే మరి యెషయా ప్రవక్త చెప్పిన మాటలకు విధేయత కలిగినటువంటి మరి హిజ్కియా రాజు అయినప్పటికీ తను చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే ఆయన హిజ్కియా వెళ్ళి తన బట్టలు చింపుకొని మరి ఆయన మరి ఏం చేశాడంటే దేవుని మందిరానికి వెళ్ళాడు. పిల్లలు మరి ఈ రోజు నువ్వు నేను కూడా మరి ఏలాంటి కష్టం వచ్చినప్పటికీ ఏదైనప్పటికీ అది మనం చూడండి, అయ్యో నేను చేయించలేనే. వాళ్ళు దాదాపు 1,85,000 మంది కలిగినటువంటి సైన్యంతో వచ్చినప్పటికీ మరి వాళ్ళు నీ పైన ఎలాంటి ఒక బాణమైనను మరి యెరూషలేము మీద వేయాలని చెప్పినప్పుడు తనకు అయ్యో మరి అంతలో తను ఆగిపోలేదు. కానీ భౌతికమైనటువంటి ఆలోచన ఆయన కలిగినాడు. కానీ ఆయన కలిగినటువంటి వారు ఎప్పుడైతే ప్రవక్త చెప్పినటువంటి మాటను వినినటువంటి ఆయన మరి దేవుని మందిరంకి వెళ్ళి మరి ఆయన దేవుని మరి ఆయన ప్రార్థన చేసినట్టు మరి తన బట్టలు చింపుకొని మరి గోనె పట్ట కట్టుకొని మరి దేవుని మందిరంలో ప్రలాపించినట్టుగా మనం చూసిన పిల్లలు తను చేసినటువంటి ప్రార్థన బట్టి మరి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం కనుక మనం గమనిస్తే ఏదైతే తన యొక్క దేవుని మందిరంకి వెళ్ళాడో ఆ వచ్చినట్టు 1,85,000 మంది మరి వాళ్ళు ఎంత మంది ఉన్నప్పటికీ మరి దేవుడు తన పట్ల చేసినటువంటి అద్భుత కార్యాన్ని మనం చూసినట్లయితే మరి 32వ వచనం చూస్తే అక్కడ అద్భుతమైన మాటలు ఉన్నాయి పిల్లలు. 32వ వచనము కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు. అద్భుతమైనటువంటి మాట. అతడు మరి తన 1,85,000 మంది కలిగి మరి అక్కడ వచ్చినప్పటికీ అతడు ఈ పట్టణం మీదకి రాడు. మరి దేవుని యొక్క వాగ్దానం అయినది పిల్లలు. కాబట్టి దేనిని బట్టి ఇది వచ్చిందంటే ఎప్పుడైతే ప్రవక్త చెప్పిన మాటను మరి తన జీవితానికి అన్వయించుకొని దాని ప్రకారంగా ఎప్పుడైతే దేవుని మందిరంలో పోయి ఆయన గోనె పట్ట కట్టుకొని దేవునికి ఎప్పుడైతే ప్రలాపించాడో మరి దేవుడు ఇచ్చినటువంటి మరి అద్భుతమైనటువంటి వాగ్దానం మరొకసారి చదవండి 32. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు. దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు. ఒక కేడమైన దానికి కనపరచడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గంలోనే అతను తిరిగిపోడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మరి ఎప్పుడైతే హిజ్కియా ఆ దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టినాడు, ఆ మొరను విన్నటువంటి దేవుడు ఆయన పట్ల చేసినటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఎవరైతే యుద్ధానికి చేయడానికి వచ్చారో మరి యెహోవాకు అసాధ్యమైన సమస్తం ఆయనకు సాధ్యమే. కాబట్టి ఇక్కడ యుద్ధానికి చేసినటువంటి ఆయన ఏ మార్గం గుండా వచ్చాడో మరి ఆయన ఏ మార్గం తిరిగి వెళ్ళిపోతాడని మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు పిల్లలు. ఆయన వాగ్దానం నమ్మదగినది. ఆయన వాగ్దానం ఎప్పుడు కూడా నిరంతరం కాదు. కాబట్టి తర్వాత కూడా మరి 33వ వచనం చదువుతున్నారు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండులోని తెగలో వచ్చి 1,85,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ కళేబరములై ఉండిరి. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఎప్పుడైతే ఆయన ఎలాంటి యుద్ధము చేయకుండా ఆయన చేసిన కేవలం ప్రార్థన మాత్రమే చేశాడు. గోనె పట్ట కట్టుకొని మరి దేవుని మందిరంలో వస్త్రాలు చుట్టుకొని మరి ప్రార్థన చేసినట్టు యుద్ధము చేయకపోయినప్పటికీ మరి యుద్ధము యెహోవాదే, మరి యుద్ధము యెహోవాదని ఏదైతే పాట పాడతామో మరి ఇక్కడ కూడా 1,85,000 మందిని ఒకే ఒక దూత వచ్చి అంత మందిని కూడా మనం హతమార్చినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. ఎంత శ్రేష్టమైనటువంటి మరి దేవుడు ఎంత బలవంతుడైనటువంటి దేవుడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే అరులేరు, రాజులు మనకే అరులేరు, రాజులు మనకే అరులేరు.
యుద్ధము యెహోవాదే. ఎలాంటి యుద్ధము చేయనటువంటి వారు దేవుని మీద ఆధారం, తన భౌతికమైన శక్తి మీద మరి హిజ్కియా రాజు అయినప్పటికీ, తనకు సైన్యం కలిగినప్పటికీ ఆ సైన్యం మీద ఆధారపడిన వాడు కాదు, కానీ దేవుని వాగ్దానం మీద ఆధారపడిన వాడు. మరి ఎప్పుడైతే తను వచ్చినటువంటిది మరి ఏదైతే మరి 36వ వచనం గమనిస్తే, అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారుడైన అద్రిమేలెకును షెరెజును ఖడ్గముతో అతని చంపి అరారతు దేశములోకి తప్పించుకొని పోయి. మరి ఏదైతే రాజు అయినప్పటికీ మరి తను తిరిగి తన మందిరం ఏదైతే తను ఆరాధించే ఆ యొక్క దేవత మందిరం పోయినప్పుడు తన కుమారులు వచ్చి తనను ఖడ్గంతో చంపివేసినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. మరి ఏదైతే ప్రవక్త చెప్పాడో, ఏ రాజు అయితే ఏ మార్గం నుండి వచ్చాడో అదే మార్గం ఆయన పోతాడని చెప్పినటువంటి వాగ్దానాన్ని మరి దేవుడు స్థిరపరిచినటువంటి దేవుడు కాబట్టి మరి అదే యెషయా గ్రంథము మరి 40వ అధ్యాయము మరి 3వ వచనం కనుక మనం గమనిస్తే మరి అక్కడ కూడా మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి మరి యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటలు కూడా మనం గమనించినట్లయితే మరి 40వ అధ్యాయం 3వ వచనం కనుక చూస్తే, ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఓకే, అది ఫస్ట్ నుంచి కూడా చదువుదాం రా. మొదటి నుంచి చదువు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు. ఆమె యుద్ధకాలము సమర్థమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందెను. సమాచారము ఆమెకు ప్రకటించుడి, ఆలకించుడి. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం యెరూషలేము గురించి చెప్పినటువంటి మాట, నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా మరి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు. మరి మనం ఏ విధంగా మన మాటను మరి ఏ విధంగా మనం మాట్లాడగలుగుతాం? మన విరుగు పొరపాటుతో కానీ మన సావాసులతో కానీ మనం ప్రేమగా మాట్లాడగలిగే వారు మనం ఉంటున్నామా? మరి దాన్ని చేసిన ప్రతిదీ కూడా యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు. ఆమె యుద్ధ కాలము సమర్థమైన, ఆమె దోషము తీర్చబడదు. మరి మనము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందిన వారమైన మనం చేసిన పాపం అంతా మరి దేవుడు మరి తన కలువరి శిలువలో తీర్చివేసినటువంటి దేవుడు ప్రియులారా. మరి అదే విధంగా మరి ఇంకో వచనం మనం 10వ వచనం గమనిస్తే, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చి ఆయన ఇచ్చు బహుమానము మరి ఇక్కడ దేవుని గురించి ఆయన కలిగినటువంటి గుణాతిశయాల గురించి ఒక మాటని ఇక్కడ అద్భుతంగా చెప్పినటువంటి మాట మనం చూస్తాం. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు. మరి అంత అద్భుతం కలిగినటువంటి దేవుడు. మరి ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ తన కార్యములు చేసినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. తన గురించి చెప్పినటువంటి మాట, తన బాహువే శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు. మరి ఆనాడు మరి ఇశ్రాయేలు పట్ల చేసినటువంటి ఆ గొప్ప కార్యం ఒకే ఒక దేవదూత వచ్చి మరి చేసిన విధానం చూస్తే ఎంతో అద్భుతమైన మాట మనం చూస్తాం పిల్లరా. మరి అదే 28వ వచనం కూడా గమనిస్తే, నీకు తెలివి లేదా, నువ్వు వినలేదా, భూది గంధములను సృజించిన దేవుడు ఆయన అలియుడు. మరి నిజంగా ఈ మాట ఆనాడు మరి ప్రవక్త చెప్తున్నటువంటి మాట మనకు కూడా ఈ రోజు మన జీవితానికి కనుక మనం అప్లై చేసుకుంటే, నీకు తెలివి లేదా, మరి అదే విధంగా నీవు వినలేదా, మరి భూది గంధములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, నిజమైన దేవుడు, నిత్యుడగు దేవుడు ఎవరంటే నీకు నాకు ఇంకా మన దేవుని ఎరిగినటువంటి స్థితిలో కనుకుంటే ఆ యొక్క వచనాన్ని మన జీవితానికి మనం అప్లై చేసుకోవాలి. మనం కూడా సమస్తం తెలిసినప్పటికీ మరి సమస్తం దేవుడి గురించి తెలిసినప్పటికీ ఇంకా ఆయన నిత్యుడైన దేవుడు కాదనే స్థితిలోనే అనేక మంది తమ కలిగినటువంటి తన కుటుంబం కలిగినటువంటి శోధనలు బట్టి, కుటుంబం కలిగినటువంటి అనేకమైన ఆర్థికమైన పరిస్థితులను బట్టి, మరి కుటుంబం కలిగినటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి అయ్యో దేవుడు ఉన్నాడా, దేవుడు మాకే ఎందుకు శ్రమలు అన్నట్టుగా మనం కూడా అనేక సార్లు తప్పిపోయే స్థితిలో మనం ఉంటాం. మరి ఇక్కడ అద్భుతమైన మాట,
మరి ఆయన చెప్పిన మాట నీకు తెలివి లేదా, నీవు వినలేదా? బూది గంధములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు, ఆయన అలియడు. ఎంత అద్భుతమైన మాట పిల్లలు. మరి 28వ వచనం కనుక 29 కూడా మనం చదివినట్లయితే సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. నువ్వు సొమ్మసిల్ల స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన బలాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే ఆయననే నిత్యుడగు దేవుడు, ఆయననే అధిక శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు. కాబట్టి మరి నువ్వు ఎవరి మీద మనం ఆధారపడుతున్నాం పిల్లలు. మరి తర్వాత కింది చదువుకున్నాం, భక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయవాడు ఆయనే, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము పొందుతారు. మరి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఆ నూతన బలాన్ని నువ్వు నేను పొందుకోవాలంటే మరి ఆయనకు మనం ఎదురు చూసేవారికి మనం ఉంటున్నామా? మరి దేవుడు రెండవ రాకడలో మరి ఎత్తబడే స్థితిలో మరి దానికి సిద్ధపాటు మనసు కలిగి మనం ఉంటున్నామా? ఆ నూతన బలాన్ని యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారని మరి ఈరోజు పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినమున ఆ బలాన్ని నువ్వు నేను పొందుకోవాలంటే మరి ఆయన కొరకు మనము ఎదురు చూసేవారికి మనం ఉంటున్నాము పిల్లలు. మరి కింది వచ్చిన కూడా ఇంకా అద్భుతమైన మాట. మరి అక్కడ వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడి గొప్ప వాగ్దానం. ఎంత వాగ్దానం అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఒక పక్షిరాజు రెక్కలు చాపైతే ఏ విధంగా అలేక పరిగెత్త సొమ్మసిల్లక మరి వాళ్ళు నడిచిపోతారని చెప్పినటువంటి వాగ్దానాన్ని బట్టి ఈ రోజు నీకు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మరి దేవుని పైన ఆధారపడే వారిగా మనం ఉంటున్నామా? మరి సమయం 21లో మరి 120 దావీదు కలిగినటువంటి ఆ ఆశ ఏదైతే ఉన్నదో ఆ ఆశను బట్టి మన 3వ చరణం కనుక గమనించినట్లయితే, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. ఎంత శ్రేష్టమైన మాట పిల్ల. మరి ఆయన ఎప్పుడు కూడా మరి యెహోవా నిన్ను కాపాడువాడు, ఆయన కునుకడు, నిద్రపోడు అని చెప్పినటువంటి వాగ్దానాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి మీద అపనమ్మకం ఉంచేవారికి ఉండకూడదు. మన కష్టాలు వచ్చినా ఏది వచ్చినా మరి దేవుడు ఏది ఇచ్చినప్పటికీ మరి తన ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు పిల్లరా. కాబట్టి మరి ఆ విధమైనటువంటి విశ్వాసము, నమ్మకం కలిగి మన జీవితాన్ని కొనసాగించే వారికి ఉందాం. మరి దావీదు కలిగినటువంటి మొట్టమొదటి ఒక ప్రశ్నతో ప్రారంభమైంది. తిరిగి ఆ ప్రశ్నకు తానే మరి జవాబు చెప్పుకొని తన తాను బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ దాదాపు ఈ 3వ వచనం నుంచి మరి 8వ వచనం చూస్తే మరి కాపాడును, కాపాడువాడు, కాపాడువాడు, కాపాడువాడు దాదాపుగా ఒక 5 సార్లు ఆ విషయము మరి దేవుడు ఎంత అద్భుతంగా మరి యెహోవా అనే మాటను కూడా మరి యెహోవా అనే మాట కూడా దాదాపుగా 5 నుంచి 6 ఉన్నటువంటి ఈ యొక్క 3వ చరణం నుంచి 8వ చరణం చూస్తే మరి యెహోవా గురించి, అదేవిధంగా కాపాడువాడే గురించి అద్భుతమైనటువంటి మా వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మరి నువ్వు నేను మరి ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మనం ఎప్పుడు కూడా మరి మనము నిరుత్సాహపడే స్థితిలో ఉండకూడదు. ఏ శ్రమ దేవుడు మనకు కలిగజేసినప్పటికీ ఆ శ్రమను బట్టి అయ్యా నీ చిత్తమే, నీ చిత్తం ముందు నీ చిత్తాన్ని బట్టి నువ్వు నాకు ఈ శ్రమను అనుభవించవు. నీ చిత్తమైతే నువ్వు ఈ యొక్క నాకు కలిగిన శోధనను, నాకు కలిగిన ఈ అనారోగ్యం, నాకు కలిగిన ఆర్థిక పరిస్థితి తీసివేయాలి, లేకపోతే నీ చిత్తాన్ని నా ఇంట్లో జరిగించు. ఏదైతే శ్రమ కలిగిందో ఆ దాని నేను దాని నీ చిత్తం కనుక లేకపోతే ఆ ఇచ్చినటువంటి శ్రమను, ఆ భరించినటువంటి సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించని మరి దేవునికి మనం ప్రార్థించేవారు. మరి యేసు ప్రభు చెప్పిన చక్కని ప్రార్థన కదా. మరి ఎప్పుడైతే ఆ గెత్సెమనే తోటలో చేసినటువంటిది, దేవా నీ చిత్తమైన గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించు. మరి మనకు కూడా అనేకమైన కష్టాలు, బాధలు వచ్చినప్పటికీ మరి మనం కూడా అలాంటి ప్రార్థన చేసే స్థితిలో మనం ఉంటున్నామా? లేకపోతే మనకు కలిగినటువంటి శ్రమలను బట్టి మరి దేవుని మనము వ్యతిరేకించేవారుగా, మరి దేవునికి విరోధంగా మాట్లాడే వారికి ఉంటున్నామేమో. మరి యోగుని బట్టి మనం ఆయన అద్భుతమైన మాట మరి యెహోవా ఇచ్చెను, యెహోవా ఆయన కలిగిన శ్రమలు మనకు దేవుడు ఎప్పుడు అనుగ్రహించలేదు. వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి దేవుడు మరి ఎవరి సామర్థ్యం కలిగి వారికి ఆ శ్రమలు ఇస్తున్నాడు. కానీ వాటిని తట్టుకునే శక్తి కూడా మరి దేవుడు అనుగ్రహిస్తున్న విషయాన్ని మనం మర్చిపోకుండా మరి దేవుని యందు నమ్మిక కలిగి, విశ్వాసం కలిగి ఆ ఏ శ్రమలు కలిగినప్పటికీ ఆ దేవుని తట్టు తిరిగే వారికి ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి మా పరలోకపు తండ్రి, దేవాది ఘనమైన నామమునకు వందనాలు.
దావీదు రాసినటువంటి ఈ యాత్ర కీర్తనలో ప్రభా మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మాటలను బట్టి నాయన మన కొండల తట్టు కనలేదు నాకు సహాయం ఎక్కడి నుంచి తనకు తాను ప్రశ్న వేసుకుని నాయన మరి యెహోవానే నాకు సహాయం కలుగునని ఎలాంటి నిరీక్షణ విశ్వాసం కలిగిందో ప్రభా మరి మా ప్రియ బిడ్డల జీవితాల్లో మా జీవితాల్లో కూడా నాయన అనేకమైన శోధనలు కూడా అనేకమైనటువంటి కష్టాలకు నాయన ప్రభా మేము వెళ్తున్నప్పుడు నాయన ప్రభా అలాంటి నాయన ప్రభా నేను బలపరిచే మాటలు మీరు మాకు అనుగ్రహించండి కానీ మరి దావీదు ఏ విధంగా తనకు తాను ప్రశ్నించుకొని మరి తనకు తాను ఏ విధంగా నీ అందు బలాన్ని పొందుకున్నాడు మరి నీవే సర్వం చేయగలిగిన దేవుడు అని మరి ఇస్రాయేలు కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు అని అలాంటి వాగ్దాన ప్రభావ మా జీవితంలో మేము జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారంగా మరి దేవుని పైన ఆధారపడి మేము మనుషుల పైన ఆధారపడి వారి ఉండకుండా నాయన ప్రభావ ఎలాంటి శ్రమలు కలిగినప్పటికీ నీ పైన ఆధారపడిన కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని మరి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అతి త్వరలో రానైన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.